హీరోయిన్ పోలీస్ ఆఫీస్ క్యారెక్టర్ ఇస్తుందేమో అన్నట్లుగా ఉంటుంది ఆమె పర్సనాలిటీ. దేవుడిచ్చిన అందాన్ని, సర్కారిచ్చిన యూనిఫామ్ని మిక్స్ చేసి వల విసిరింది ఆ కిలాడి కాకి. ఛత్తీస్గఢ్లో ఓ బిజినెస్ మ్యాన్ని ట్రాప్లోకి లాగింది. అతన్ని బకరాని చేసేసిందో లేడీ డీఎస్పీ. సర్వీస్లో, అది కూడా యూనిఫామ్లో ఉన్న స్టన్నింగ్ బ్యూటీతో ఫ్రెండ్షిప్ చేసి వ్యాపారి మోసపోయాడు. ఇప్పుడు ఆ లేడీ పోలీస్ పైనే కేసు పెట్టడం డిపార్ట్మెంట్ని షేక్ చేస్తోంది. ప్రేమ పేరుతో మోసాలు, హనీ ట్రాప్లు రోజు ఎన్నో చూస్తుంటాం. కానీ ఇది కాస్త డిఫరెంట్ స్టోరీ. ఎందుకంటే ఎవరైనా చీట్ చేస్తే పోలీసుల దగ్గరికి పరిగెడతాం. అలాంటిది పోలీస్ ఆఫీసరే ముగ్గులోకి లాగితే, కోట్లకు కోట్లు పిండేసి నోరెత్తితే ఊచలు లెక్క పెట్టిస్తారని బెదిరిస్తే ఎలా ఉంటుంది? ఛత్తీస్గఢ్ రాయ్పూర్లో ఓ వ్యాపారికి నిండా మునిగాక కానీ ఈ సిచ్యువేషన్ అర్థం కాలేదు. ఓ బిజినెస్ మ్యాన్ని ప్లాంట్గా లవ్ ట్రాప్లో పడేసిందో లేడీ పోలీస్ ఆఫీసర్. అతన్ని అన్ని రకాలుగా పిండేసింది. పిప్పి తప్ప ఇంకేం మిగల్లేదు అనుకుందో లేదో అప్పుడు కానీ ఆ బిజినెస్ మ్యాన్కి బుర్ర పనిచేయలేదు. నేనేంటి అంత అందమైన డిఎస్పీ నాకు దగ్గరవడం ఏంటి అని ఓసారి రీల్ గిర్రును తిప్పితే ట్రాప్లో పడ్డాననే స్పృహ వచ్చింది ఆయనకి. నమ్మించి మోసం చేసిందంటూ డిఎస్పీ కల్పనా వర్మపై కంప్లైంట్ చేశాడు వ్యాపారి దీపక్ టాండన్. ఎన్ని రకాలుగా వీలైతే అన్ని రకాలుగా దీపక్ ని నిలువు దోపిడీ చేసింది మహిళా డీఎస్పీ. కోట్ల రూపాయల క్యాష్ తీసుకుంది. ఆమె అందానికి ఫిదా అయిపోయి ఖరీదైన కార్లు, ఆభరణాలు సమర్పించుకున్నాడు వ్యాపారి. ఇక షాపింగ్లు చేయించి ఎన్ని బిల్లులు కట్టాడో చెప్పేందుకే సీసీ ఫుటేజ్లను సాక్ష్యంగా చూపిస్తున్నాడు. తనపై తప్పుడు కేసులు పెట్టించి జైలుకు పంపిస్తానని డీఎస్పీ కల్పనా వర్మ బెదిరించిందని వ్యాపారి దీపక్ టాండన్ చెబుతున్నాడు. దీపక్ టాండన్ ఫిర్యాదు ప్రకారం కల్పనా వర్మను ఆయన మొదటిసారి 2021లో కలిశారు. మొదట స్నేహంగా ప్రారంభమైన ఈ సంబంధం క్రమంగా మరింత దగ్గరగా మారిందని అంటున్నారు. ఈ సమయంలో డీఎస్పీ తరచూ డబ్బు డిమాండ్ చేసేదని దీపక్ ఆరోపించారు. ఇప్పటిదాకా ఆమెకు 2 కోట్ల రూపాయల కంటే ఎక్కువే ఇచ్చారంటున్నాడు. మహిళా డీఎస్పీకి ఏమేమి ఇచ్చారో లిస్టు చెప్పేస్తున్నాడు. 12 లక్షల విలువైన డైమండ్ రింగ్, 5 లక్షల విలువైన గోల్డ్ చైన్, టాప్స్, అలాగే ₹1,00,000 విలువైన బ్రాస్లెట్, మేడం తిరగడానికో ఇన్నోవా క్రిస్టా కారు అడగానే ఇచ్చేశాడట అమాయక చక్రవర్తి. ఇక రాయ్పూర్ వీఐపీ రోడ్లో ఉన్న దీపక్ వర్మ హోటల్ని తన సోదరుడి పేరుతో రిజిస్టర్ కూడా చేయించుకుందట డీఎస్పీ కల్పనా వర్మ. తర్వాత 30 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి ఆ హోటల్ను తన పేరుకు మార్చుకుందని వ్యాపారి దీపక్ ఆరోపించాడు. అక్కడితోనే ఆగలేదు. దీపక్ భార్య పేరుతో ఉన్న 22 లక్షల రూపాయల కారు కూడా తీసుకుంది. ఆమె దగ్గర నుంచి 45 లక్షల రూపాయల చెక్కు కూడా తీసుకుందట. ఇక డబ్బులు తిరిగి అడిగితే బ్లాక్మెయిలింగ్ మొదలుపెట్టింది. భార్యకు విడాకులిచ్చి తనను పెళ్లి చేసుకోవాలని డీఎస్పీ కల్పన ఒత్తిడి తెచ్చినట్లు దీపక్ టాండన్ ఫిర్యాదు ఇచ్చాడు. ఇక డీఎస్పీ కల్పనా వర్మ మోసానికి సాక్ష్యంగా వాట్సాప్ చాట్, సీసీటీవీ ఫుటేజ్ ను పోలీసులకు ఇచ్చాడు వ్యాపారి దీపక్ టాండన్. అయితే ఇవన్నీ అబద్ధాలంటున్నారు డీఎస్పీ కల్పనా వర్మ. తనను బద్నాం చేయడానికి తప్పుడు ఫిర్యాదు చేశారంటున్నారు. తమ మధ్య ఎలాంటి సంబంధం లేదని, ఎలాంటి డబ్బు లావాదేవీలు జరగలేదని బుకాయిస్తున్నారు. ఇక ఏ విచారణకైనా సిద్ధమంటున్నారు ఆవిడ. వారిద్దరి మధ్య జరిగినట్లు చెబుతున్న వాట్సాప్ మెసేజ్లు,